లాస్ట్ ఎపిసోడ్లో ప్రేక్షకులకు మనం ఒక హామీ ఇచ్చాం. ఈ ఫోర్ ప్లేలో ఒక చిన్న రకరకాల ఫేజులు ఉన్నాయి. అందులో ఒక ఫేజ్ని ఈ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేద్దామండి. ఫోర్ ప్లే అనేది మరి ఒకరు చేసేది, స్త్రీని పురుషుని స్త్రీ లేదా ఇద్దరు కలిసి ఒకరు చేసేది ఉంటుంది ఫోర్ ప్లేలో. ఫోర్ ప్లే అంటే అసలు రతికి ముందు, అంటే అంగ ప్రవేశం జరగకముందు అనేది ఫోర్ ప్లే అంటాం. ఈ ఫోర్ ప్లేలో మొట్టమొదటి స్పర్శ ద్వారా మనుషుల్లో ఒక రకమైన ఉల్లాసాన్ని ఉద్వేగాన్ని కలిగించడం అనేది. ఆ ఫోర్ ప్లేలో చూసినట్లయితే అది స్త్రీ పురుషుడు చేయడం అనేది. ముందు ఇద్దరు ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం. అయితే ముద్దులు పెట్టుకోవాలని ముందు ఏం చేయాలంటే వివస్థలు అవ్వాలి. ఎప్పుడే సెక్స్లో ఇద్దరు వివస్థలు అయితేనే, రెండు శరీరాలు దగ్గర అయితేనే ఒక చక్కని తృప్తి కలుగుతుంది. అక్కడ ఆ స్పర్శ చెప్పలేని థ్రిల్ని ఇస్తుంది. ఆ ముందు ఇద్దరి మధ్య క్రేజ్, నువ్వు ఇద్దరం ఒకటి అవ్వాలని క్రేజ్ కావాలి. ఆ ఇద్దరు భర్త ఏం చేయాలి, భార్య యొక్క హుక్స్ని ఒకటి తీయాలి, జాకెట్ హుక్స్ తీయాలి, నిదానంగా చేసేయాలి. చీర తీసి నిదానం పక్కన పెట్టాలి, లంగా ముడి తీసి పక్కన పెట్టాలి స్లోగా. అలాగే భార్య కూడా భర్త యొక్క షర్ట్ బట్టలు తీయాలి, అలా తీసి ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. స్టెప్ అయిన తర్వాత తెలియకుండా వాళ్ళిద్దరి మధ్య ఒక రోజు ఉద్రేకం పెరుగుతుంది. ఆ ఉద్రేకం గట్టిగా వాటేసుకుంటారు, వాటేసుకుని ముద్దు పెట్టుకుంటారు. ఆ ముద్దు పెట్టుకున్న స్పర్శ ఎక్కడలేని ఆనందాన్ని ఇస్తుంది, తృప్తి. పెద్ద సెక్స్లో ఉండేదంటే ముందు ఒక తృప్తి, ఆ తృప్తి అనేది స్పర్శలో వస్తుంది. సెక్స్లో స్పర్శ అనేది చాలా ముఖ్యమైనది. ఆ తర్వాత ముద్దులు పెట్టుకున్న తర్వాత ఇక భర్త భార్యను ప్రేరేపించాలి. భార్యను ప్రేరేపించాలంటే వక్షోజాలు, ఆ వక్షోజ చనుమొనల్ని చేత్తో ఇలా నిమ్ముతుంటే అక్కడ కావాల్సిన కామనాళ్ళు ఉంటాయి, ఎక్కడ లేనిటి ఆమెలో సెక్స్ స్పందన కలుగుతాయి. అలాగే నోట్లో పెట్టుకుని చప్పరించడం, నోట్లో మొత్తం చనుమలను కానీ లేదా చప్పరించడం. అలాగే శుభ్రంగా ఒళ్ళంతా తడుముతాం. స్త్రీ శరీరం అంతా కామకేంద్రాలే, అంచేత మెడ దగ్గర ముగ్గులు చేస్తున్నాం. ఎట్లయినా ముద్దులు పెట్టుకున్నాం, బుగ్గల మీద విజయం ముద్దు చేస్తాం, అంతా కూడా స్పందిస్తాయి. ఇలా మెడ దగ్గర కొట్టేవారు, కింద పట్ట దగ్గర ఒళ్ళంతా కూడా అక్కక్కడ తన పెదవులతో స్పర్శ అందిస్తుంటే ఆమె తన్మయత్వం చెందుతుంది. అలా అయిపోయిన తర్వాత నిదానంగా చేతులు తీసుకెళ్ళి మర్మాయాల దగ్గర తీసుకెళ్ళి అక్కడ ఏది దగ్గర క్లైటోరిస్ అని ఉంటుంది. ఆ క్లైటోరిస్ని జస్ట్ స్టిమ్యులేట్ చేయాలి. చేసిన క్లైటోరిస్ నిండా కామనాళ్ళు ఉంటాయి. ఆ కామనాళ్ళు విజృంభిస్తాయి, చక్కగా చాలా ఇస్తుంది ముందే. ఆ తర్వాత నిదానంగా ఇలా పైన ఇలా లేబే మీద ఉంటాయి, అంటే ఏని పర్లు పెదవులు ఉంటాయి. దాని వేలు లోడు పోనిచ్చేసి ఒక 1.5 ఇంచ్ 2 ఇంచ్ లోడు వేలు పోనిచ్చేసి ఇక యోని పై భాగంలో ఇక జీ స్పాట్ అని ఉంటుందండి. చాలా గొప్పది జీ స్పాట్ అనేది. ఆ లోపలికి వేలు పోనిచ్చేసి చేతులు మృదువుగా ఒక ఇలా అంటుంటే ముందు అక్కడ ఏముంటుంది, ఫ్లాట్గా ఉంటుంది. ఇలా అంటుంటే ఒక ముందు పెస గింజంతా, తర్వాత కంది గింజంతా, తర్వాత శనగ గింజంతా, చింత గింజంతా ఒక మందంగా ఒకటి తయారవుతుంది. అది ఎక్కడే తృప్తినిస్తుంది. ఆ స్పర్శ, ఆ జీ స్పాట్ అంటారు దాన్ని. ఆ జీ స్పాట్ అనేది తెలిస్తే అక్కడ భర్త భార్యకి చెప్పని ఆనందం ఇస్తారు వాడు. ఆ రంగా ఫోర్ ప్లేలో ముందు స్త్రీని ఏ రంగా ఉద్రేకపరచాలి అని చేయాలి. అది చాలామంది తిరుగుకుండా డైరెక్ట్గా సెక్స్లో పాల్గొంటారు, ఒక 2 నిమిషాలు ముగిస్తారు, ఏముండదు, ఏం లేదే అంటారు అనమాట. అంటే ఫోర్ ప్లే అనేది తెలుసుకోవాలి. అలాగే భార్య కూడా భర్తని చేయడం, ఆమె పురుషాంగాన్ని ప్రేరేపించడం, ఆ పురుషాంగ పూర్వచడం ముందుకనికి ఇలా అంటుండడం, అలా చేయడం, ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం, ఇది చేస్తుంటే ఎక్కడ అంటే ఫోర్ ప్లే లేనిదే అసలు సెక్స్లో పాల్గొనడం దండుగా అంటారు నేను. ఓకే, ఫోర్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళిద్దరి మధ్య శృంగారం చాలా గొప్పగా ఉంటుంది. వాళ్ళకి లైఫ్లో నేను కొంతమంది చూస్తుంటాను, వాళ్ళు ఎంత దెబ్బలా ఉండు పగలంతా, రాత్రి కలిపి ఒకటైపోతారు. అంటే సెక్స్ యొక్క సుఖం ముందు ఈ దెబ్బలాట్లు, మనస్పర్ధలు అన్నీ మటుమయ్యాయి. అంటే సరిగ్గా ఇద్దరి మధ్య ఎప్పుడైతే లైంగిక సఖ్యత ఉంటుందో, లైంగిక సుఖం శుభ్రంగా ఉంటుందో, వాళ్ళ మామూలు జీవితంలో కూడా చాలా బాగుంటారు. అంచేత లైంగిక సఖ్యత, లైంగికంగా వాళ్ళు దాంట్లో సుఖం పొందేవాళ్ళు నిత్య జీవితంలో కూడా సుఖంగా ఉంటారు. అంటే లైంగిక సుఖం నిత్య జీవిత సుఖానికి నాంది.